జ్ఞానవాపి మసీదు కింద ఒక పెద్ద ఆలయమే ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అయితే అనౌన్స్ చేసిందనమాట. ఆ రిపోర్ట్స్ని లాయర్, హిందూస్ తరపున వాదించే లాయర్ అయితే బయట పెట్టడం జరిగిందనమాట. సో ఏంటి ఆ రిపోర్ట్స్, ఏంటి ఆ స్టోరీ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి వెళ్తే హిందువులు మధ్య ముస్లింల మధ్య చాలా రోజుల నుంచి గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిమ్స్లు మసీదులు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ వాటి కింద ఆలయాలు అయితే దర్శనమిస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక ఆలయాన్ని కేసు వచ్చేసి రామ మందిర్ అనమాట. సో ఆ కేసు అయితే సాల్వ్ అయిపోయింది. కోర్టు అయితే నిర్ణయించింది అక్కడ గుడి ఉందని. సో మనమైతే గుడి కట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాశీ విశ్వనాథుడు, మన కాశీలో ఈశ్వరుడు ఉంటాడు. ఎక్కడికి మసీద్ ఎక్కడ వస్తుంది? అక్కడ ఉండేది అందరు హిందువులే కదా. అక్కడికి ముస్లిమ్స్ ఎలా వచ్చారు? ఈ ముస్లిమ్స్ అందరూ కూడా బయట దేశాలలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. మళ్ళీ అక్కడ మసీద్ ఎలా ఏర్పడింది అనే వాదనలు హిందూ తరపున లాయర్స్ అయితే వాదించారనమాట. సో దీనికి అన్నిటికీగా తెలియాలంటే పూర్వానికి వెళ్ళాలి, 17వ శతాబ్దానికి వెళ్ళాలి. బార్బర్, ఔరంగాబాద్, చోప్ ఇలాంటి వాళ్ళ రూలింగ్లో ఏమైందో మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇప్పుడున్న ముస్లిమ్స్ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఏంట్రా అంటే బార్బర్ ఔరంగాబాద్ నియమించిన ఆ కాలంలో రూలింగ్ చేస్తున్న ఆ రాజ్యంలో అప్పుడు వాళ్ళు బలవంతంగా మత మార్పిడులు అయితే చేశారనమాట. మత మార్పిడులకు ఒప్పుకోలేని వాళ్ళని భార్యాభర్తలని చంపేసి పిల్లలని అనాథాలను చేసి ఆ పిల్లలని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేశారు అప్పుడున్న రాజకీయ వ్యక్తులు. ఒకవేళ అక్కడున్న ముస్లిమ్స్ వ్యక్తులకి హిందువుల అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళని కూడా కన్వర్ట్ చేశారు. ఇప్పుడున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యూర్ ముస్లిమ్స్ అయితే కాదన్నమాట. ఒకప్పుడు కన్వర్ట్ అయిన ముస్లిమ్సే, ఒకప్పుడు హిందూస్ ఉన్న వాళ్ళే ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారు. ఏదైతే ఏముంది, చరిత్రను అందరూ గౌరవించాలి. సో మనం కూడా గౌరవిస్తాం. వాళ్ళకి దేవుడు ముఖ్యం, మనకు మన దేవుడు ముఖ్యం. కానీ అయినప్పటికీ కొన్ని టెంపుల్స్ కన్స్ట్రక్షన్స్ కానివ్వచ్చు, కొన్ని వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటి మీద కేసులు వేస్తుంటారు. అలాగా జ్ఞానవాపి మసీదు మీద ఇక్కడ ఒక టెంపుల్ ఉందని అక్కడ కేసు అయితే గత ఏడాదిలో అయితే వేశారనమాట. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన కోర్టు అయితే ఒక సంచలన ఆర్డర్ అయితే వేసింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐని ఆర్డర్ చేసింది. ఇక్కడ బాగా సర్వే చేసి అసలు ఇది టెంపుల్ ఉందా లేదా అని రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. అంతేకాదు జ్ఞానవాపి మసీద్ దగ్గర ఒక జ్ఞానవాపి మసీద్ అంటే ఏంటో తెలుసా? జ్ఞానవాపి అంటే సంస్కృతంలో చూసుకుంటే జ్ఞానం ఉండే ఒక బావి. అక్కడ జ్ఞానవాపిలో పూర్వంలో ఒక పెద్ద బావి ఉంటుందన్నమాట. ఆ బావిలో ఈశ్వరుడు ఉండేవాడు. సో అక్కడ ఈశ్వరుడు జ్ఞానం ఇస్తుండేవాడు అని అప్పుడున్న ప్రజలు నమ్మేవారు అనమాట. అందుకే ఆ గుడికి వచ్చేసి జ్ఞానవాపి గుడి అని పెట్టారు. దాన్నే వీళ్ళు జ్ఞానవాపి మసీద్ అని చేర్చుకున్నారు. అందుకనే మన హిందూస్ని ఇది అన్యాయం చేసినారని అప్పుడున్న ముస్లిమ్స్ రాజకీయ వ్యక్తులు పక్కనే జ్ఞానవాపి పక్కనే కాశీ విశ్వేశ్వరయ్య టెంపుల్ అయితే కట్టించారనమాట. నిజానికి కాశీ విశ్వేశ్వరయ్య టెంపుల్ పక్కనే మసీదు కిందనే మన ఒరిజినల్ టెంపుల్ అయితే ఉంది. దానికి న్యాయం చేయాలని అప్పుడున్న రూలింగ్లో ఉన్న ముస్లిం నాయకులు అలా చేశారు, న్యాయం చేయాలని. బట్ ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి వచ్చి ఆ గొడవలు అయితే జరుగుతున్న టైంలో కోర్టు అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అయితే ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళైతే రిపోర్ట్ తెచ్చారనమాట. వాళ్ళైతే సంచలన నిజాలు బయట పెట్టేశారు. ఏంట్రా ఆ నిజాలంటే, నిజంగానే ఆ మసీదు కింద ఒక పెద్ద ఆలయం ఉండేదని, ఆ ఆలయాన్ని పూర్తిగా కూడా కూల్చుకోకుండా ఆ కూల్చొని వంటి స్తంభాలు ఏవైతే బ్రిక్స్ ఉంటాయో వాటితోనే ఒక మసీదుని అయితే నిర్మించారంట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అక్కడున్న ఈశ్వరుణ్ణి ఫౌంటైన్ లాగా యూస్ చేసి ఆ ఫౌంటైన్ దగ్గరే వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకొని ఉమ్మి వేయడం లాంటిది చేసేవాళ్ళంట. ఇంకొకటి ఏంటంటే అక్కడున్న దేవతా విగ్రహాలని భూమిలో పూడ్చేసి చేశారంట. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే
తెలుగు, కన్నడ లాంగ్వేజెస్లో ఉన్న శాసన గ్రంథాలు అక్కడ లభించాయంట. వాటి మీద రుద్ర అనే పేరు కూడా ఉందంట. రుద్ర అంటే ఈశ్వరుడికి సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయంట. సో ఇలాంటి ఒక సంచలన విషయాలు అయితే ఆ రిపోర్ట్లో ఉందన్నమాట. సో ఇంకా మసీద్ అయితే అక్కడ మసీదు లేదని, అంతకుముందు ఆలయం ఉందనేది అయితే రిపోర్ట్లో వచ్చేసింది. ఇంకా ఆ జ్ఞానవాపి మసీద్ అనేది అది హిందువులదే అని ఆర్కియలాజికల్ సర్వేలో అయితే చెప్తుంది. కానీ కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది, మళ్ళీ ఎప్పట్లాగే రామ్ మందిర్ లాగే మళ్ళీ మనకు ఆ ఒక్క జ్ఞానవాపి మసీదుని ఇచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ని నిర్మించమని గవర్నమెంట్కి ఆర్డర్ చేస్తారా, లేకపోతే ఇలాగా ఆర్డర్ చేస్తే ముస్లిమ్స్ వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారనేది కోర్టు మీద ఉన్న ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఎలాంటి తీర్పిస్తుందో అనేది చూడాలన్నమాట. దీనిపైన హిందువులు లాయర్లు అయితే అక్కడ టెంపులే ఉందని స్ట్రాంగ్గా నమ్మి స్ట్రాంగ్గా వాదిస్తున్నారు. ఈ ముస్లిమ్స్ సంబంధించిన వాళ్ళైతే అది ముస్లిమ్స్ వాళ్ళదే అని వాళ్ళు స్ట్రాంగ్గా వాదిస్తున్నారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ చరిత్ర అనేది ఒక నిజం. ఆ నిజాన్ని తవ్వుకుంటా పోతే చాలా గొడవలు వస్తాయన్నమాట. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది చరిత్ర.